హలో గైస్, వెల్కమ్ టు ఫేమస్ టీవీ. టుడే వ్లాగ్ ఈజ్ అబౌట్ హౌస్ వార్మింగ్ డే రోజు ఫస్ట్ చేసిన కార్యక్రమం, దట్ ఈస్ పుణ్యదానం. పుణ్యదానం అమ్మ వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ లేచేసరికి ఇంటి ముందర ముగ్గులు పెట్టేసి అంతా రెడీగా ఉంచున్నారనమాట. ఎందుకంటే మేము లేట్ నైట్ డెకరేషన్ అది ఇది అనుకుంటా కొంచెం లేట్ చేసేసాము. మా ప్రియ టేక్ ఓవర్ చేసింది రంగోలీ అంతా, ముగ్గులు వేయడం అంతా. అండ్ పొద్దున్నే వీడి హడావిడి చూడండి, గౌన్ వేసుకున్నాడు వాళ్ళ చెల్లిది. అండ్ పాత ఇండ్లు కొత్త ఇండ్లు రెండు కవర్ చేసామన్నమాట ఇందులో. ఎందుకంటే అక్కడ ఇంకా ఏమి అరేంజ్మెంట్స్ లేవు, ఓన్లీ ఎంటీ హౌస్ కాబట్టి రెడీ అవ్వడానికి ఇక్కడికి వస్తారు. మళ్ళీ రెడీ అయిన తర్వాత ఏమైనా పని చేసుకోవడానికి అందరూ కొత్త ఇంటికి వెళ్తారనమాట. అండ్ పుణ్యదానానికి అయితే రెడీ చేస్తున్నారు. స్వామి కొంచెం లేట్గా వచ్చారు. 6 o'clockకే స్టార్ట్ అవ్వాల్సింది పూజ. స్వామి మేము లేమేమో అని లేట్గా వచ్చారంట కామెడీగా. అండ్ వీళ్ళు మరి ఇక్కడికి వచ్చేసారనమాట స్నానాలు చేసి రెడీ అవ్వడానికి. రెడీ అయిపోయి మా హీరో కూడా రెడీ అయిపోయాడనమాట, వైట్ అండ్ వైట్ వేసుకొని. అండ్ రెడీ అయిన క్యాండిడేట్స్ అందరూ కొత్త ఇంటికి వచ్చేసారు. అండ్ ఇక్కడ ఫోటోషూట్లు, వీడియో షూట్లు అన్నీ స్టార్ట్ అయ్యాయని పిల్లల్ని బాగా రెడీ చేసేసారనమాట. అండ్ వీళ్ళు బ్రదర్స్ చూడండి, వీళ్ళు ఒక పక్క ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అండ్ నా వీడియోగ్రఫీ మాత్రం ఆగదనమాట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, నాకేం పని లేనప్పుడు నేనైతే ఫోన్ తీసుకొని వీడియోలు తీస్తూ ఉంటాను. వీళ్ళు చూడండి, యశు వచ్చి సత్యనారాయణ స్వామి లైక్ స్వామిని డెకరేట్ చేస్తుంది. ఎందుకంటే పుణ్యదానం తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. అమ్మ వాళ్ళు పుణ్యదానం చేస్తారు. అండ్ నేను దివా సత్యనారాయణ స్వామి వ్రతంకి కూర్చుంటాం అనమాట. అందుకోసమని రెండు వెంటనే కాబట్టి స్వామి పుణ్యదానానికి రెడీ చేస్తుంటే వీళ్ళు ఇంట్లో దేవుడిని మా పిన్ని రెడీ చేస్తుంది, దేవుడి గదిని. అండ్ యశు సత్యనారాయణ స్వామి గుడిని రెడీ చేస్తుందన్నమాట. ఫైనల్లీ August 8th వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ డ్రీమ్స్ అచీవ్ చేశాను అనమాట. ఇది నేను నా బీటెక్ డేస్ నుంచి నాకు ఫుల్ఫిల్ కానీ ఒక డ్రీమ్ అనమాట. నేను బీటెక్లో ఉన్నప్పుడే ఇంటికి సంబంధించిన బేస్మెంట్ అంతా వేయించాను అనమాట. ఎలా తిరిగి ఇల్లు కట్టాలి అనేది నాకు డ్రీమ్ ఉండింది. కానీ ఈ ఇల్లు కట్టే ప్రాసెస్ స్టార్ట్ చేసే టైంకి నాకు పెళ్లి సంబంధాలు రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎందుకో మంచి సంబంధం వచ్చింది, ఇల్లు మళ్ళీ అయినా లైక్ కట్టుకోవచ్చు అని అనుకున్నారో ఏమో, నాకైతే ఆ ప్లాన్ని స్టాప్ చేసేసి నాకు పెళ్ళి చేశారనమాట. అది నా మైండ్లో అట్లనే ఉండిపోయింది, ఆ ఇల్లు ఎప్పటికైనా కంప్లీట్ చేయాలి అని. అండ్ నేను ఒక్కదాన్నే కూతుర్ని, అండ్ ఐ హ్యావ్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెమ్. అండ్ నేను ఎప్పటికైనా ఈ ఇంటిని కట్టి వాళ్ళ చేతిలో పెట్టాలి అనుకున్నాను. అండ్ బికాజ్ ఆఫ్ హిమ్, దివా సపోర్ట్తో అయితే నేను August 8th ఈ ఇంటిని కంప్లీట్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని కాబట్టి అది ఎప్పటికైనా నాకు ఉంటుంది, నా పేరు మీద కూడా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు లగ్జరీగా ఉండాలి, అందరిలాగే వాళ్ళు కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి అనేది నా థాట్ అనమాట. ఇప్పుడు మేము ఎక్కడున్నా సరే, మేము ఎప్పుడైనా వచ్చినా మేము కూడా ఫ్రీగా ఉండాలన్న ఒక ఇల్లు అనేది ఇంపార్టెంట్ మనకి. అందుకోసమని మాకు పాతిల్లు ఉంది, కానీ అది ఆల్మోస్ట్ 60 to 70 years బ్యాక్ హోమ్ అనమాట. అది ఎప్పటికైనా లైక్ పడిపోయే పొజిషన్కి వచ్చినప్పుడు మనము బహుశా అప్పుడు మన ఫ్యూచర్ అంటే మా పిల్లలు వాళ్ళ చదువులు అన్నీ దాని మీద బేస్ చేసుకొని మేము వాళ్ళ లైఫ్ గురించి కాన్సన్ట్రేట్ చేయలేమేమో, అప్పుడు ఇల్లు కట్టలేమేమో అనిపించింది. అందుకోసమని నేను ఈ ఇంటి పనిని ఈ ఏజ్లోనే కంప్లీట్ చేయాలి అని పట్టుబట్టి నేనే దీనికి స్టార్ట్ చేసి మధ్యలో ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా ఎండ్ చేయించాను అనమాట ఫైనల్గా. అండ్ మా హస్బెండ్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ విషయంలో. అండ్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఎంత మనకి ఎప్పుడో వస్తుంది అన్న చాలామంది ఇలాంటి వాటికి సపోర్ట్ చేయరు. అండ్ దివా ఈజ్ లైక్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ దిస్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ.
ఈ ఇల్లు కట్టి ఈ ఇంటిని ఓన్ చేసుకున్నప్పుడు వచ్చినంత సాటిస్ఫాక్షన్, ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ 200% ఉండింది. నేను దివా ఇండిపెండెంట్గా ఎక్కడైనా సొంతంగా ఇల్లు తీసుకున్న, విల్లా తీసుకున్న, ఎస్టేట్ తీసుకున్న ఈ హ్యాపీనెస్ వచ్చేది కాదేమో. ఎంతైనా ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీము ఒక్క రోజుకి ఫుల్ఫిల్ అవుతుంది. దానికి ఎలాగోలా మనం స్టార్ట్ చేయాలి. దానికి ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా మనకంటూ ఒక సపోర్టివ్ పర్సన్ ఉంటే వీ కెన్ అచీవ్ దట్ అని నాకు ఆ రోజు అర్థమైందనమాట. ఇంక ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా, ఆఫీస్ వర్క్ పైన దివా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చినా, మేము బెంగళూరులో సెటిల్ అవ్వాల్సి వచ్చినా కూడా ఐ కెన్ గో వితౌట్ ఎనీ గిల్ట్ అండ్ ఐ కెన్ బీ దేర్ వితౌట్ ఎనీ గిల్ట్. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ సెట్ చేసేసాం. వాళ్ళు దే కెన్ లీడ్ దేర్ హ్యాపీ లైఫ్ అని చెప్పేసి నేను హ్యాపీగా ఉండగలను ఎక్కడైనా. ఇది నా మైండ్లో ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనలు ఈ వ్లాగ్లో మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసేసానమాట. ఇంకా పూజ విషయానికి వస్తే పుణ్యదానానికి అమ్మ వాళ్ళు కూర్చున్నారనమాట. అండ్ పక్కనే మమ్మల్ని కూడా కూర్చోబెట్టారు. ఇద్దరిని కూర్చొని పూజ చేయండి అని చెప్పారనమాట. అండ్ పుణ్యదానానికి లక్ష్మీ, వినాయకుడు, కొత్త ఫొటోస్ కొన్ని కావాలని స్వామి చెప్పారు. నాకు పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చిన ఒక ఫోటో ఫ్రేమ్ ఉండింది. అందులో వినాయకుడు, లక్ష్మి, సరస్వతి వెండి విగ్రహాలు ఉన్నాయన్నమాట. వెండితో చేసిన విగ్రహాలు, అంటే విగ్రహాలు కాదు అవి ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఫ్రేమింగ్ అంతా చెక్కతో ఉంటుంది కానీ లోపల మాత్రం వెండి ఉంటుంది. అది వెరీ స్పెషల్. నాకు నా ఫ్రెండ్ స్వాతి నా పెళ్ళిలో గిఫ్ట్ చేసింది. అండ్ నేను పుణ్యదానం రోజు దాన్ని పూజకు వాడుకున్నాను అనమాట. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్నే నేను పూజ గదిలో పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్కరిగా రెడీ అయ్యి అందరూ వచ్చి కూర్చుంటున్నారనమాట పుణ్యదానంకి. పుణ్యదానం పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు పుణ్యదానంకి రావడానికి. పుణ్యదానం ప్లస్ పుణ్యదానం ఎప్పుడు కొంచెం అర్లీగానే అయిపోతుంది అనమాట. అర్లీగా కాబట్టి మేము మా ఫ్యామిలీ ప్లస్ కొంతమంది మాత్రమే ఉన్నారు పూజలో. అండ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చే స్టేజ్కి ఉంది అనేటప్పుడు నేను వెళ్ళిపోయి రెడీ అయిదామని వెళ్ళిపోయాను అన్నమాట. నాకు అసలు ఈ ఐడియానే లేదు. ఈ గంప ఎత్తుకురావడము, తులసి చెట్టు ఎత్తుకురావడం, నీళ్ళు ఎత్తుకురావడం అవన్నీ జరుగుతాయని నాకు తెలుసు, నేను చూశాను. కానీ ఎందుకో నాకు ఆ టైంలో గుర్తు రాలేదు. నేను రెడీ అవ్వడానికి వెళ్ళిన 5 minutesకి నాకు రిపీటెడ్గా కాల్స్ వస్తున్నాయన్నమాట. రా అని. నేను వ్రతానికి అంత ఫాస్ట్గా ఏం అవసరం, నేను రెడీ అయ్యి వస్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పాను. నేను వచ్చే లోపల ఈ కార్యక్రమం మొత్తం చేసేసారనమాట. అండ్ ఓకే, మా ఇంట్లోనే కదా అందరూ కలిసి హ్యాపీగా చేశారని చెప్పేసి నేనేం పెద్దగా దాన్ని లైక్ మనసులో పెట్టుకోలేదు. అంటే నా మిస్టేకే కదా, నేను మర్చిపోయి వెళ్ళాను కదా అనుకున్నాను. అండ్ ఈ ఈవెంట్ అయితే హ్యాపీగా జరిగింది అందరి సమక్షంలో. వీళ్ళందరూ కలిసి హ్యాపీగా ఇంట్లో ఈ కార్యక్రమం అయితే చేశారనమాట. ఈ వాటర్ తీసుకురావడం, తులసి చెట్టు, ఈ గంపలో తెచ్చేవన్నీ నేను క్యాప్చర్ చేయడం మిస్ చేస్తారేమో అనుకున్నా. దివా నేను లేకపోయినా వీటన్నిటిని క్లియర్గా లైక్ క్యాప్చర్ చేశాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది అవ్వగానే ఆవుని ఇంట్లోకి తీసుకొస్తారనమాట. పుణ్యదానంలో చేసే లైక్ ముఖ్యమైన పని ఇది. ఆవు మన ఇంట్లోకి వచ్చి ఆ ఆవుకి మనం ఒడిబియ్యంలో అంటే తలుగులాగా పెడతారనమాట. దానికి బెల్లము, బియ్యము, ఏవో సంథింగ్ అన్నీ పెట్టి దానికి లైక్ పాదాలకి నమస్కరించి ఆవు చుట్టూ 5 కానీ 3 కానీ ప్రదక్షిణలు చేస్తే అప్పటికి మన పుణ్యదానం అయిపోయినట్టు అనమాట. నేనేమో ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా నేను వెళ్ళి నా పట్టు చీర కట్టుకోవడంలో బిజీ అయిపోయాను అన్నమాట. అండ్ ఇవన్నీ మిస్ చేశాను. బట్ స్టిల్ వీడియోలో క్లియర్గా చూపించారు మొత్తము. హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ నేను రియల్గా చూడకపోయినా వీడియోలో ఇదంతా చూశాను అనమాట. ఫైనల్గా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆవును ఇంట్లోకి తీసుకొచ్చి దానికి బెల్లము, బియ్యము నైవేద్యంగా పెడతారనమాట. పెట్టి కాళ్ళకు నమస్కరించుకొని ప్రదక్షిణలు చేస్తారు ఎవరైతే పుణ్యదానం చేసిన జంట ఉంటారో వాళ్ళు. మా కేసులో
ఇక్కడొచ్చి అమ్మ నాన్నకి ఇల్లు సొంతం కాబట్టి వాళ్ళు పుణ్యదానం చేస్తారు. అండ్ నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి మా పాపకి అన్నప్రాసం చేయించడానికి వెళ్ళినప్పుడు, దేవుడా నేను మా అమ్మ వాళ్ళకి ఇల్లు కట్టాలి అనుకున్నాను, ఇల్లు కట్టిస్తున్నాను, ఇల్లు ఏ ఆటంకాలు లేకుండా కంప్లీట్ అయిన రోజు నేను మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాను అని మొక్కున్నాను అనమాట. అందుకని నేను దివా కలిసి ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నాం అనమాట. హౌస్ వార్మింగ్ సింపుల్గా చేసేసాం కాబట్టి మేము ఫోటోగ్రాఫర్ని ఎవరిని పిలవలేదు. మాకే సొంతంగా కెమెరా ఉందన్నమాట. ఆ కెమెరాని భార్గవ్ స్క్వయర్ అంటే వీళ్ళిద్దరూ దివా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరికీ కెమెరా హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ ఫోటోగ్రఫీ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసామన్నమాట. అవుట్పుట్ మాత్రం ఆసమ్గా వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో ఆ ఫొటోస్ అన్నీ పోస్ట్ చేశాను. అలా ఆ రోజైతే పుణ్యదానం కంప్లీట్ అయిపోయింది అమ్మ నాన్నల చేతుల మీదుగా. అండ్ నేను వచ్చేపాటికి పాలు పొంగించడానికి ట్రై చేశారు, కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా నేను వచ్చేదాకా పాలు పొంగలేదన్నమాట. ఎందుకంటే ఇంటి ఆడపడుచు లేఖ్య పొంగిస్తేనే పాలు పొంగుతాయేమో మరి. వీళ్ళంతా స్టార్ట్ చేశారు పొంగించడము. అండ్ మా ఇంట్లో ఆల్మోస్ట్ బావ, సన్నీ, ఇంకా దివా ముగ్గురు ట్రై చేస్తూనే ఉన్నారు. అండ్ నేను వెళ్ళి నెక్స్ట్ ఒక్క ఊపాను అనమాట. అప్పుడు పాలు పొంగాయి. అండ్ అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.